వ్యక్తులు కానీ, ఆదాయం కానీ, ఆస్తులు కానీ, లేదంటే కేసులు కానీ, పూర్వపరాలు కానీ, ఏదైనా హిస్టరీ దానికి సంబంధించిన విషయాలను ఎవరైనా వ్యక్తిగత విషయాలను కూడా దాచిపెట్టిరని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకపోతే వాళ్ళు నోటీస్ ఇచ్చి దీని మీద ఏంటి వివరణ అడగాల తప్ప స్టేట్ అవే వాటి మీద కేసే రిజిస్టర్ కాలేదు. అసలు రిజిస్టర్ కాని కేసు గురించి మీరు రిజిస్టర్ అయిందని అన్నట్టు నామినేషన్ స్టేట్ అవే రిజెక్ట్ చేసే అధికారం ఎవరో ఒకళ్ళు ప్రభావితం చేయకపోతే ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రకంగా నిర్ణయం తీసుకుంటుందని మేము భావించట్లేదు. కాబట్టి దీనికి ఆల్రెడీ మంత్రి గారు ఒక ఊతం ఇచ్చిర్రు. తెలంగాణలో సర్కార్ మాది లేదు కదా, కాంగ్రెస్ సర్కార్ ఉంది, కాంగ్రెస్ వాళ్ళే ఊతం అందించారు, మాకేం తెలుస్తుంది అని చెప్పి అన్నారంటే ప్రత్యర్థులు ఎవరు అందిస్తారో, పక్కనున్నోళ్ళు వెన్నుపోటుదారులు ఎవరు సమాచారం ఇస్తారో వేరు. కానీ బీజేపీకి ఒక చరిత్ర ఉంది కదా, గతంలో షిండేల్ని తయారు చేసిన చరిత్ర ఉంది, రాజ్యాంగ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని కూలగొట్టిన చరిత్ర ఉంది. కాబట్టి ఈ రోజు కూడా పాపం ఒక అమాయకురాల్ని రాజ్యసభకు రాకుండా అడ్డుకోవటానికి ఆ ఈసీని ప్రభావితం చేసి ఈ కేసు అనేది ఒక భూషిగా చూపించి రిజెక్ట్ చేసిరనే భావన మాకు కూడా ఉంది. దానికి పక్కన ఉన్న వాళ్ళు ఎవరో సహచరులు, మిత్రులు, పడనోళ్ళు, మరి మామూలుగా విత్ ద పార్టీలోనో వారిని బలి చేయడానికి ఏమైనా సమాచారం ఇస్తే అది ఎవరిచ్చిరు అనేది మేము ఇప్పుడు నిర్ధారణ చేసి చెప్పలేము అనుకోండి. కాకపోతే ప్రజాస్వామ్యంలో ఇటువంటి పద్ధతి మంచిది కాదు. నామినేషన్ లోనే రిజెక్ట్ చేయటం అనేది ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఓకే ఫిల్ చేసేటప్పుడు వాళ్ళ నోటీసులు, ఈవెన్ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నామినేషన్ ఫైల్ చేసినప్పుడు కూడా మొన్నటిసారి నేను ఒక రాష్ట్ర నాయకుడిగా వివిధ పర్యటనలో, వివిధ గ్రామాలలో, వివిధ సందర్భాలలో జరిగిన కార్యక్రమాల వల్ల నాకు తెలియకుండానే, నా ప్రమేయం లేకుండానే ఏమైనా కేసులు రిజిస్టర్ అయి ఉండొచ్చు. కాబట్టి వాటి వివరాలు మీరు మాకు ఇవ్వండి, లేదంటే నేను దానికి సిద్ధపడతా అని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చింది. మీరు అదైనా తీసుకోవాలి కదా. డీజీపీ నుంచి కూడా లెటర్ కాన్సెంట్ కంపల్సరీ అనేది మీరు ఎలక్షన్ కమిషన్ లో పెట్టుండాలి. స్టేట్ అవే గొంతు కోసే ప్రయత్నం చేయడం అనేది ఇది మంచిది కాదు. ఇది ఎవరో ఒకళ్ళు ప్రభావితం చేయకపోతే ఓన్లీ ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ గా ఈ నిర్ణయం తీసుకుందనే భావన మాకు లేదు. డెఫినెట్ గా దీంట్లో బీజేపీ ప్రమేయం ఉందనే భావిస్తున్నాం. ఎందుకంటే అనేక సందర్భాలు ఉన్నాయి. ఈడీని వాడుకున్నారు, రాజ్యాంగ వ్యవస్థను వాడుకున్నారు, ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి షిండేల్ని తయారు చేసిరు. వాళ్ళకి ప్రభుత్వమే ముఖ్యం. వాజ్పేయి గారు ఏదైతే ఒక్క ఓటు కోసం ప్రభుత్వాన్ని వదులుకున్నారో అటువంటి వాజ్పేయి ఉన్న బీజేపీ కాదు. ఒక్క ఓటుతో వాజ్పేయి ఓడిపోతే అఖండ మెజారిటీ ఇచ్చారు దేశ ప్రజలు. ఎన్డీఏకి క్లియర్ మెజారిటీ ఇచ్చారు. అప్పుడన్నా మైనారిటీ ప్రభుత్వం, ప్రజలకే సింపతి వచ్చింది. నైతికత కలిగిన బీజేపీ, వాజ్పేయి గారు లాంటి, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు ఉన్న పార్టీ, నైతికత కలిగిన బీజేపీ ఇప్పుడు లేదు అని అంటున్నాం. బీజేపీ ఉంది సరే, మరీ అంత సాఫ్ట్ మరీ అంత సాఫ్ట్ కూడా కూడదు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఎన్ని దుర్మార్గాలు చేసింది అన్ని దుర్మార్గాలు చేసింది. దేశంలో ఎన్ని దుర్మార్గాలకు ఎంత వ్యవస్థల్ని ఎట్లా తప్పుడు చేయొచ్చో అన్ని మార్గాలు చూపించింది కాంగ్రెస్ పార్టీ. ఆర్టికల్ 356 నుంచి మొదలు పెడితే ఎమర్జెన్సీ వరకు వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకున్న వ్యక్తులుగా కాంగ్రెస్ వాళ్ళు కొట్టాలంటే అంత ఇంత మరీ వాజ్పేయి లాగా సాఫ్ట్ గా ఉంటే కుదరదు, కానీ మరీ ఇంత దారుణంగా ఉంటే కూడా కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ లాగా ఫక్త్ రాజకీయాలు చేయాలి సార్, చేయాలి. భరత్ గారు ఒక్క నిమిషం, కత్తి వెంకటస్వామి గారు అంత ఇంతవరకు మాట్లాడలేదు. అయితే ఒక్కటి మాత్రం మీకు లీడ్ ఇస్తాను ఏంటంటే, బీజేపీ పార్టీ ఆఫీస్ లో నామినేషన్ ఫామ్ సబ్మిట్ చేయలేదండి, ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ లో సబ్మిట్ చేశారు. అక్కడ ఆర్ఓ అంటారు, రిటర్నింగ్ ఆఫీసర్. ఈజ్ నాట్ బీజేపీ మెంబర్షిప్ ఉన్న కార్యకర్త. సో అది మీకు మీ డిబేట్ అంతా ఏదో బీజేపీ అధికార మధ్యప్రదేశ్, బీజేపీ అధికార పాలిత మధ్యప్రదేశ్ లో చేశారు. అక్కడ ఉంది. మన శరత్ గారు అన్నట్టు కేతన్పల్లి మున్సిపాలిటీలో ఎట్లా అయిందో పోలింగ్, మున్సిపాలిటీ ఎన్నిక కేతన్పల్లి మున్సిపాలిటీలో పెట్టారు కదా, 2 సార్లు వాయిదా వేశారు. ఎందుకు వాయిదా వేశారు? పొలిటికల్ నేచర్ కేసు ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు కదా, మరి ఎందుకు అంత నెగ్లిజెంట్? ఎస్, వెంకటస్వామి గారు చెప్పండి. ప్యానల్ పెద్దలకి, మీకు వీక్షకులకు నమస్కారం. నేను నా ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మల్లన్న చెప్పింది, మల్లన్న నాకు ఒకసారి పోటీ చేసే అవకాశమే వచ్చింది. నాకు బీఫామ్ ఇస్తూ మా పొన్నా లక్ష్మయ్య గారు అప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఒక క్లాస్ లో నా నామినేషన్ రిజెక్ట్ అయితే దొంతిమాధవ్ రెడ్డి గారిని కన్సిడర్ చేయాలని ఒక క్లాజ్ లో ఆయన పేరు పెట్టినాను. నాకు అనుమానం ఉన్న దృష్ట్యా నేను ఆయన పేరును కట్ చేశాను.
కట్ చేసిన తర్వాత నా మీద కంప్లైంట్ చేసినారు. అక్కడున్న రిటర్నింగ్ ఆఫీసరు ఇది దిద్దబడింది, అంటే మన కొట్టివేతలు ఉన్నాయి కాబట్టి నేను దీన్ని రిజెక్ట్ చేస్తా అనేటువంటి ఉద్దేశంతో వచ్చినప్పుడు అడ్వకేట్స్ లేకపోతే నేను కూడా అడిగినప్పుడు అది మీరు డైరెక్ట్ రిజెక్ట్ చేస్తా అంటే నేను డైరెక్ట్ రిజెక్ట్ చేయకూడదు, నేను ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ పంపుతానంటే అప్పుడు బన్వర్రావు గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు, వారి దగ్గరికి వచ్చింది. వారు ఒకటే మాట చెప్పినారు, అంటే వారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆన్ పేపర్ విత్ అథారిటీ తోటి సిల్లీ రీజన్స్ కొట్టివేతలు దీంతో దీన్ని రిజెక్ట్ చేయడానికి లేదని నా నామినేషన్ క్యాన్సిల్ చేయించడానికి దొంతి మాధవ్ రెడ్డి అంటే గ్రూప్ సర్వ విధాల ప్రయత్నం చేసింది. కానీ ఎలక్షన్ కమిషనే ఇంటర్వెన్షన్ తోటి, నా ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఇంకోరు ఇన్ఫ్లుయెన్స్ కాదు, మళ్ళా చెప్పినట్టుగా డైరెక్ట్ గా రిజెక్ట్ చేసేటువంటి అథారిటీ వితౌట్ ద నోటీస్ ఆఫ్ ది క్యాండిడేట్ ఈస్ నాట్ దేర్. అది ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు, ఇన్ఫ్లుయెన్స్ తోటి అతను అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు తీసుకున్నారు అనేటువంటి చాలా స్పష్టం. దాని వెనుక డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఉన్నదనేటువంటిది కూడా చాలా స్పష్టం. భారతీయ జనతా పార్టీ దిగజారులకు ఇది మరొక ఉదాహరణ మాత్రమే. ఇప్పటికి 100 ఉదాహరణలు ఉన్నాయి. పలానా చెప్పిండు, నేను చెప్తా, సీనన్న కూడా చెప్పు, సీనన్న కూడా అటు కూర్చున్నప్పుడు ఆ ఉదాహరణ చెప్పినోడే, శరత్ అన్న చెప్పినోడే. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అవకాశం వచ్చిన చోటి అవకాశాలు కల్పించుకొని కూలదోస్తుందని నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి నేను మొదలుపెట్టి చెప్పగలను. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కొన్న దగ్గర నుంచి ఇక్కడ కర్ణాటక ఇవాళ ఉన్నటువంటి విషయం వరకు నేను చెప్తున్నాను. సీనన్ అన్నట్టుగా అది ఇండివిజువల్స్ కు ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కేసే నమోదు కాలేదు. నమోదు కేసు కానండి, నేను ఒక క్యాండిడేట్ గా నాకు కేసు నమోదే నా మీద కానప్పుడు నేను ఎట్లా మెన్షన్ చేస్తాను? నేను ఎట్లా ఆ క్లాస్ లో మీరు చెప్పినటువంటి 36 లో ఎట్లా నేను దాన్ని ఫిల్ చేస్తాను? సో దానికి నాకు వర్తించదు, అది వర్తించదు కాబట్టి వదిలిపెట్టింది ఆమె. అంతే తప్పితే మీరు లేనిది కేసే రిజెక్ట్ కానీ కూడా అడ్డం పెట్టుకొని రిజెక్ట్ చేయడం అనేది ఒక కుట్రలో భాగమే. కోర్టులో మేము వెళ్తాము, మీరు సలహా ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్తాము. లీగల్ గా కూడా శరత్ అన్నట్టుగా మరి మా లీగల్ టీం కూడా కొద్దిగా అప్రమత్తంగా లేకపోవడం కూడా అది మా తప్పిదమే. ఏదేమైనా దీని వెనుక కుట్ర ఉన్నది అనేది స్పష్టము. మా ఎవరు కుట్ర ఎవరు? మీ తెలంగాణ పార్టీ సమాచారం ఇచ్చిందని బీజేపీ లీడర్స్ అంటున్నారు. తెలంగాణ పార్టీ లీడర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు మధ్యప్రదేశ్ లోనే. ఎవరు ఇచ్చినారు ఏందనేది కాదు అసలు. ఒక అంటే రిటర్నింగ్ ఆఫీసర్ అంటాడు నియతిగా వివరించాలి. శేషన్ చూసినటువంటి దేశం ఇది, శేషన్ లాంటి బన్వర్లాల్ చూసినటువంటి రాష్ట్రం మనం చూసినాం. నేను నాదే ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా. సో లేకుంటే ఆ రోజు నాది కొట్టివేయాలి, మరి సింపుల్ గా ఎవరు ఇంటర్ఫిరెన్స్ కొట్టివేయాలి. సో మల్లన్న చెప్పినట్టుగా ద రిటర్నింగ్ ఆఫీసర్ డైరెక్ట్ గా రిజెక్ట్ చేయడానికి లేదనే విషయాన్ని, రిటర్నింగ్ ఆఫీసర్ తప్పులుంటే గిట్ట దీనిలో తప్పులుంది సరిదిద్దుకోండి అని చెప్పరాదా? నామినేషన్ ఫైల్ చేసేటప్పుడే